నేను గరిడేపల్లి సత్యనారాయణ న్యూ లక్ష ఆర్గనైజేషన్. ఇది 5 రూపాయలు అన్నాం, ఇది కవర్ అయ్యేలాగా చెప్పాడు. ఈ 5 రూపాయలు అన్నాం. రామకృష్ణ మిషన్ వాళ్ళు హైదరాబాద్లో ఇది పెట్టడం, ఇది ప్రయోగాత్మకంగా దీన్ని చేసినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా, ఢిల్లీలో గతంలో ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ కేజ్రీవాల్ పార్టీ కానీ, తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ, ప్రస్తుతం ఉన్నటువంటి ప్రజాపాలన ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ 5 రూపాయలకి అన్నం పథకం పెడతా ఉన్నారు. 5 రూపాయలకి అంటే ఇది 10 రూపాయలు రండి తిన్నది పెడతారు. అయితే దీని యొక్క ఉద్దేశం స్వామి వివేకానంద మాటల ప్రకారం దీని యొక్క ఉద్దేశం ఏదైతే ఉన్నదో, దేశంలో రాష్ట్రంలో ఎవరు కూడా ఆకలితోనే ఎవరు ఇబ్బంది పడకూడదు, ఆకలి చావులు ఉండకూడదు, పేదరికంతో ఉండకూడదు అనేది. సో ఆ వైపుగా రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అన్నా క్యాంటీన్ల పేరుతో అమలు చేస్తుంది. గతంలో ఉన్నటువంటి అరవింద్ కేజ్రీవాల్ ఏదైతే ఉన్నారో, అరవింద్ కేజ్రీవాల్ దీన్ని కవర్ చేయండి. ఈ అరవింద్ కేజ్రీవాల్ కూడా 5 రూపాయల అన్నం పథకం పెట్టారు. ఏదైతే రామకృష్ణ మిషన్ వాళ్ళు దీన్ని స్టార్ట్ చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రధానమైనటువంటి పట్టణాల్లో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తూ ఉన్నారు. సో స్వాగతిస్తూ ఉన్నాం. పొద్దాకలా పనిచేసినటువంటి వాళ్ళు రోజుకు 200, 300 కూలి వస్తే ఒక భోజనం తెచ్చుకోవాలంటే, ఒక బిర్యానీ అట్లాంటివి తెచ్చుకోవాలంటే వచ్చినటువంటి డబ్బులన్నీ కూడా కుదిరిపూడి అడవుల్లో అన్నం కట్టుకొచ్చుకోకపోతే 100 నుంచి 150 రూపాయలు అక్కడికే పోతే, ఒక్క భోజనానికే పోతే, ఒక భోజనానికే సగం డబ్బులు పోతే ఆ కుటుంబం ఎట్లా బతకాలి? ఈ క్రమంలో ఒకవైపు ఆకలిని సంబంధించి సంతృప్తిపరచడం, వాళ్ళకి సంబంధించి అసంఘటిత రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి, దాంతో పాటుగా ఇక్కడికి వచ్చే వాళ్ళంతా కూడా కార్లలో ఎవరారు అసంఘటిత రంగంలో ఉన్నటువంటి సామాన్య ప్రజలు ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని చేస్తారు. ఏదైతే ఉందో దేశం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఇదున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. విశాలమైన భూభాగం, వ్యవసాయ రంగం ఉంది. ఒకవైపు విశాలమైన భూభాగం ఉన్నాయి, ఇంకొకవైపు పేదరికం మగ్గుతుంది. అందుకోసం మనిషికి మీరు భూదానం ఇచ్చినా, భూములు ఇచ్చినా, డబ్బులు ఇచ్చినా, 1 లక్ష ఇస్తే 10 లక్షలు అంటాడు, 10 లక్షలు ఇస్తే 1 కోటి అంటాడు, 1 కోటి ఇస్తే 10 కోట్లు అంటాడు. ఏదైనా మీరు పెట్టినప్పుడు, అన్నం పెట్టినప్పుడు ఇంకా చాలు అనేది ఏదైనా ఉన్నదంటే అన్నం తప్ప మరొకటి కాదు. అన్నదాత సుఖీభావ 5 రూపాయల అన్నాకి అన్నపూర్ణ, ఆంధ్రాలోనేమో అన్న క్యాంటీన్ల పేరుతో, తెలంగాణ అన్నపూర్ణ పథకం పేరుతో ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. సో వీటిలలో క్వాలిటీ పెంచాల్సిన అవసరం ఉంది. ఇది అంటే 5 రూపాయలకే వస్తుందా? ఇది 2 5 పెడితే 10 రూపాయలకే వస్తుందా అంటే ప్రభుత్వం ఒక్కొక్క ఇస్త్రాకు మీద 19 నుంచి 21 రూపాయలు అదనంగా ఖర్చు చేస్తుంది. అంటే 25 రూపాయలు. ముఖ్యంగా హాస్టల్లో కానీ, జైళ్ళల్లో ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి కానీ రోజు మీద కలిపితే 10 రూపాయలు, 15 16 రూపాయలు ఇచ్చేస్తే పొద్దుపూట టిఫిన్, మధ్యాహ్నం భోజనం, నైట్ భోజనం పెడుతున్నారు. ఈ ఒక్క భోజనానికి సంబంధించి మనం తీసుకున్నప్పుడు ఈ ఒక్క భోజనానికి తినేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 5 రూపాయలు ఇస్తారు. ప్రభుత్వం 19 నుంచి 21 రూపాయలు ఇస్తుంది. అంటే సుమారుగా 25 రూపాయలు పైగా ఇస్తుంది. మనం గవర్నమెంట్ హాస్టల్స్లో కానీ, ప్రైవేట్ హాస్టల్స్లో కానీ వండినప్పుడు అవి వేగ్గా పడ్డప్పుడు ఒక్కొక్క దీనికి సంబంధించి 5 రూపాయలు 10 రూపాయలు ఎక్కువ పడదు. సో నిర్వాహకులు అక్షయ పాత్రకి ఇస్తున్నారా, ఇంకొకరికి ఇస్తున్నారా, ప్రభుత్వం ఎవరికి ఇస్తున్నా కూడా ఇవ్వనేయండి. దీన్ని పట్టణాల్లో, మండల కేంద్రాల్లో కూడా దీన్ని అమలు చేయాల్సినటువంటి కార్యక్రమం అయితే ఉంది. పప్పుచారు, నిమ్మకాయ చట్నీ, సొరకాయ కూర. సో దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకాన్ని అమలు చేసినటువంటి కార్యక్రమం అయితే ఉన్నది. సో ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. స్వామి వివేకానంద మాటలో చెప్పినట్టుగా నా దేశ ప్రజలు ఎవరు కూడా ఆకలితోనే ఉపవాసం వేరు అంటే అది ఆరోగ్యరీత్యా చేస్తారు. ఉపవాసం వేరు, ఆకలి వేరు. ఉపవాసం కావాలని చేస్తారు ఉన్నా కూడా ఆకలి అనేది కామన్ ఏమంటే మన గ్రంథాలలో కూడా మనం లేటెస్ట్గా మొన్నే రంజాన్ మాసం అయిపోయింది ఇస్లాం మతానికి సంబంధించి. పొద్దుపూట వాళ్ళు తెల్లవారుజామున కొంచెం ఏదో తినేస్తే సాయంత్రం రోజు ఉపవాసం విడిచేదాకా ఉపవాసం ఉంటారు. దాని యొక్క సారాంశం కూడా ధనికుడైన ఇస్లాం మతంలో ఉన్నటువంటి ధనికుడు కానీ, పేదవాళ్ళు కానీ ఎవరైనా కూడా పేదరిక విలువ, ఆకలి విలువ తెలియటం దాని సారాంశంగా ఉన్నది. రంజాన్ పండుగ అంటే దాని అర్థం అదే, పేదలకు సంబంధించి అట్టడి వర్గాలకు సంబంధించి అండదండగా ఉండాలనేది. మీకు క్రిస్టియన్ మతంలో కూడా అది ఉన్నది. క్రిస్టియన్ మతంలో కూడా దశంభాగం ఇవ్వాలా సంపాదించిన డబ్బుల్లో. మీరు ఒక 10,000 సంపాదిస్తే అందులో దశంభాగం ఇవ్వాలని చెప్పేసి 10వ వంతు అంటే 1000 రూపాయలు దాన ధర్మాలు చేయాలని చెప్పేసి క్రిస్టియన్ మతం, బైబిల్ గ్రంథాల్లో కూడా ఉంది. ఇక హిందూ మతానికి సంబంధించి రామకృష్ణ మిషన్కి సంబంధించినటువంటి ప్రాజెక్టే ఇది. అక్కడ సక్సెస్ హైదరాబాద్లో కొన్ని ప్రాంతాలకు పరిమితమైనప్పుడు ప్రభుత్వం ఐడెంటిఫై చేసి దాన్ని అమలు చేస్తున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. అందుకోసమే ఈ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, సైన్స్ అండ్ టెక్నాలజీ ఒకవైపు కొత్త పుంతలు తొక్కుతున్నాం,
దేశంలో రాష్ట్రంలో ఇంకొక పేదరికం కనపడుతుంది. దేశవ్యాప్తంగా 40 నుంచి 60 కోట్ల మంది బిలో పావర్టీ లైన్ పేదరికంలో ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సుమారుగా 5 కోట్ల జనాభా ఉంటే దాదాపు 25 నుంచి 35% మంది పేదరికంలో ఉన్నారు. సో తెలంగాణ రాష్ట్రంలో 1,10,00,000 కుటుంబాలు ఉంటే సుమారుగా 65 లక్షల మందికి ఇళ్ళు అని చెప్పేసి సాక్షాత్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే నివేదిక ఇచ్చినటువంటి గృహ నిర్మాణ మంత్రి, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అలియాస్ సీనా అని చెప్పినటువంటి మాటలను నేను తీసుకొస్తున్నాను. అందుకోసమే ప్రతి మనిషికి సంబంధించి తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట అంటారు. ముందు ఇల్లు బట్ట అవసరమే, దానికన్నిటికంటే ముందు మనిషి జీవించడానికి సంబంధించి ఫుడ్ అనేది చాలా అవసరం. ఈ అన్నపూర్ణ పథకం ఏదైతే ఉందో దీన్ని ఇంకా క్వాలిటీతోని క్వాంటిటీతోని దీన్ని అమలు చేయాల్సిన అవసరం ఉంది. ఏదో వ్యాపార వర్గాలు హోటళ్లలో, 3 స్టార్ హోటళ్లలో, 5 స్టార్ హోటళ్లలో ఏదో ఒకళ్ళిద్దరికి లేకపోతే పెట్టుబడిదారుల మోయటానికి సంబంధించి కాకుండా ఎక్కువ మంది అత్యధికంగా ప్రజలు ఏదైతే ఉన్నారో 25 నుంచి 30% మందికి పైగా తెలంగాణ ప్రజలు ఎవరైతే ఉన్నారో పేదరికంలో మగ్గుతూ ఉన్నారు. దేశవ్యాప్తంగా కూడా 40 కోట్ల నుంచి 60 కోట్ల మంది పేదరికంలో ఉన్నటువంటి ఇదిగా నేను చెప్పే లెక్కలు కానీ ప్రభుత్వ లెక్కలే. అందుకోసం ఈ పథకాన్ని కంటిన్యూ చేయాలి, దాంతోపాటు ఈ క్వాలిటీని కూడా పెంచాలి. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ, పెద్దలారా మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయం కామెంట్ బాక్స్ రాయండి. సో అక్కడ సౌండ్ కొంచెం నేను పక్కనే ఒక 10 గజాల దూరం యువతలకు వచ్చి చేస్తున్నాను వీడియో. దాని ఉద్దేశం ఏంటంటే అక్కడ ఉంటే బాగా సౌండ్ వస్తుంది, నేను చెప్పేది మీకు అర్థం కాదేమోనని కొంచెం పక్కకు వచ్చి వీడియో చేస్తున్నాను. ఫుడ్ అయితే నేనే తింటున్నాను, అది తినకుండా పైపైన చెప్పేయడం కాదు, తింటున్నాను ప్రాక్టికల్గా. దాదాపుగా 1-1.5 సంవత్సరం అవుతుంది. ఈ 5 రూపాయల కార్యక్రమాలు ఇతర పనులు అడావుల్లో పడి, సో మళ్ళీ ఎట్లా జరుగుతుంది అనేది రివ్యూ కోసం ఈ వీడియో మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. సో పెద్దలారా మిత్రులారా, నా రాష్ట్రంలో, నా దేశంలో, తెలంగాణ రాష్ట్రంలో, భారతదేశంలో ఒకరు కూడా ఆకలితో ఉపవాసాలు వేరు ఆరోగ్యరీత్యా, ఆధ్యాత్మిక రీత్యా చేస్తుంటారు, దాన్ని చేసుకోరండి. కానీ పేదరికంతో, వెనకబాటుతనంతో నా దేశ ప్రజలు ఎవరు కూడా ఒక్క పూట కూడా ఆకలితో ఉండకూడదు, పేదరికంతో ఉండకూడదు, పౌష్టికారం ఉండాలి, ఆరోగ్యంగా జీవించాలి. ఆ వైపుగా నా దేశం అమెరికా, ఆస్ట్రేలియా స్థాయికి దేశం వెళ్ళాలని కోరుకుంటూ, పెద్దలారా మిత్రులారా మీరు కూడా మీ ఏదైనా కామెంట్ బాక్స్ రాయని తెలియజేస్తూ, నేను గడ్డేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ అని పెద్దలారా మిత్రులారా.